అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా అని. ఎవరూ లేరండి అని చెప్పాను. అప్పుడే జ్యోత్స్నాని చూసి ఇక జ్యోత్స్న బోనిమారు ఇస్తే బ్రతుకుతామని చెప్పారు అని అంటూ ఉంటే, ఎవరూ లేరని చెప్పారా, ఎందుకు అలా చెప్పారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అన్నదమ్ములు కూడా ఇవ్వచ్చు అని మీరిప్పుడు నాకు చెప్తున్నారు, ఇప్పటి వరకు ఆ విషయం చెప్పలేదు కదా, మా అన్నయ్య ఉన్నా కూడా లేడని ఎందుకు చెప్పారండి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. మీ అన్నయ్య ఉన్నా కూడా లేడని నేను ఎందుకు చెప్పానో నీకు తెలీదా సుమిత్ర అని అడుగుతూ ఉంటాడు దశరథ. అది కాదండి, మా అన్నయ్య అని అనంగానే చూడు సుమిత్ర, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకో అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దశరథ, నాకు జ్యోత్స్న మీద ఇంకా అనుమానంగానే ఉంది, తను మా కూతురు కాదా అని. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బోనుమేరో ఇచ్చే ముందు ఏదైనా నిజం తెలిసి జ్యోత్స్న మా కూతురు కాదంటే అప్పుడు సుమిత్ర పరిస్థితి ఏమవుతుంది? ఎలాగైనా సరే సుమిత్రని నేను కాపాడుకోవాలి. జ్యోత్స్న విషయం పక్కన పెడితే సుమిత్రకి ఆఖరి నిమిషంలో ఎటువంటి ప్రాబ్లం కూడా అవ్వకూడదు అని అనుకుంటూ సుమిత్ర వాళ్ళ అన్నయ్యని కూడా పిలిపిస్తే బాగుంటుందేమో. ఎన్నో రోజులయ్యింది, మేమిద్దరం పేరుకు స్నేహితులమైన బిజినెస్లో దెబ్బ కొట్టడంతో ఇద్దరం విరోధులమయ్యాము. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చేస్తాడో కూడా తెలీదు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. ఇక కార్తీక్ రావడంతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు దశరథ, నీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్తో కాల్ చేసి మాట్లాడతావా అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే ఇవ్వండి మావయ్య చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నేను దశరథ గారి మేనల్లుణ్ణి అని చెప్పు, ఆయన ఫోన్ పెట్టేస్తే ఇక ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీ మావయ్య ఏం చేస్తున్నాడు, మీ అత్తయ్య ఎలా ఉంది అని అడిగితే మాత్రం నాకివ్వు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. కార్తీక్ ఆ నెంబర్కి కాల్ చేసి, హలో, నేను దశరథ గారి మేనల్లుండండి అని అంటూ ఉంటాడు. అప్పుడే అవతల వ్యక్తి అయితే, నువ్వు దశరథ గారి మేనల్లుడివా? దశరథ ఎలా ఉన్నాడు? దశరథ గారి భార్య సుమిత్ర ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మాట విని, మీరు అడిగేమన్నట్టే అడిగాను, మీరు చెప్పినట్టే మీ ఇద్దరిని కూడా అడుగుతున్నాడు మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్. వినిపించకుండా అవతల వ్యక్తికి వాయిస్ అయితే అప్పుడే ఇంకా దశరథ ఫోన్ తీసుకొని, నేను దశరథని చక్రవర్తి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఏం చేస్తున్నావు దశరథ, ఎలా ఉన్నావో, ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా అని అంటూ ఉంటే, నిన్ను మర్చిపోతేనే కదా చక్రవర్తి అని అంటూ ఉంటే, అవును, నీకు చేసిన ద్రోహానికి నన్నెలా మర్చిపోగలవులే అని అంటూ ఉంటాడు. నాకు తెలుసు వైరాని ఇదంతా చేయించాడని, తరువాతే నాకు అర్థమయ్యింది. కానీ అది అర్థం చేసుకునే లోపు నువ్వు మాకెవ్వరికీ కూడా కనిపించకుండా వెళ్ళిపోయావు అని అంటూ ఉంటాడు దశరథ. మరి ఇప్పుడు నా ఫోన్ నెంబర్ నీకు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. చక్రవర్తి అయితే, నీ ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందా? నీ ఫోన్ నెంబర్ మన పాత స్నేహితుడు ఒకడు కనిపించాడు. చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే ఈ మధ్య కనిపించాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు కూడా అని చెప్పాడు. అప్పుడే ఫోన్ నెంబర్ తీసుకున్నాను. నీకు ఫోన్ చేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు. నిన్ను అపార్థం చేసుకొని నీ మీద నిందలు వేసి మళ్ళీ నీతో ఎలా మాట్లాడగలను అనుకున్నాను అని అంటూ ఉంటాడు దశరథ. ఎంత మాట అన్నావు దశరథ, నువ్వు ఆ రోజు జరిగిందాన్ని చూసావు కాబట్టి నువ్వు అలా అనుకున్నావు. నిజమేంటో నాకు తెలుసు కాబట్టి నేనేమి నువ్వు తప్పుగా మాట్లాడావని అనుకోలేదు అని అంటూ ఉంటాడు. తరువాత ఇక సరే, నీతో సుమిత్ర గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, తొందరగా రా అని అంటూ ఉంటాడు. అప్పుడే చక్రవర్తి అయితే వస్తున్నాను అని అంటూ ఉంటాడు. తరువాత రోజు ఇక చక్రవర్తి అయితే వస్తాడు. చక్రవర్తి వచ్చిన తర్వాత అప్పుడే ఇక చక్రవర్తిని చూసి కార్తీక్ అయితే, మావయ్య ఎవరైనా అని అడుగుతూ ఉంటాడు. సుమిత్రకి సొంత అన్నయ్య అని అనగానే, ఏంటి మావయ్య మీరు చెప్పేది, సుమిత్ర అత్తకి అన్నయ్య ఉన్నారా? మరి ఆ రోజు డాక్టర్ రక్త సంబంధికులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరని చెప్పారు కదా అని అనగానే, కానీ వీడు నన్ను క్షమించి వస్తాడని నేను అనుకోలేదు కార్తీక్, అందుకనే ఈ లేరనే చెప్పాను అని దశరథ అంటాడు. అప్పుడే కాదు విని ఒక్కసారి కార్తీక్లో ఎంతో ఆనందం కలుగుతుంది. మావయ్య నువ్వు ఎంత మంచి పని చేశావో అని అంటూ ఉంటే, అవునరా, నాకు జ్యోత్స్న మీద నమ్మకం లేదు, అందుకని
సమయానికి ఏదైనా తేడా జరిగితే సుమిత్ర ప్రాణాలని కాపాడడానికి వాళ్ళ అన్నయ్య ఉంటాడని పిలిపించాను అని అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర ప్రాణాలేంటి దశరథ అని అడుగుతూ ఉంటే సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఇక జరిగిందంతా చెప్పడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక సుమిత్ర అయితే వస్తుంది. అన్నయ్య అంటూ ఇక దగ్గరికి వచ్చి ఆనందపడుతూ ఉంటుంది. అమ్మ సుమిత్ర, నీ గురించి తెలిసిందమ్మా అని బాధపడుతుంటే, ఎందుకన్నయ్య బాధపడుతున్నావు, నా కూతురు నన్ను కాపాడుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని చాలా ఆనందపడుతూ ఉంటారు. తర్వాత కార్తిక్ అయితే వంటగదిలో ఉన్న దీప దగ్గరికి ఇంకా వెళ్తాడు గుడ్ న్యూస్ చెప్పడానికి. దీప, మన కడుపులో ఉన్న బిడ్డ ఏమి కాదు దీప అని అంటూ ఉంటాడు. అన్నయ్య కూర్చో అన్నయ్య, నీకు కాఫీ తీసుకురమ్మని దీపతో చెప్తాను అని వంటగది దగ్గరికి వస్తుంది సుమిత్ర. అప్పుడే ఏంటి బావా, నా కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాకపోవడం ఏంటి, ఏమైంది అని అంటూ ఉంటే సుమిత్ర అత్తకి అన్నయ్య ఉన్నాడు అని అనగానే, అన్నయ్య అంటే మా మావయ్య? అవును, నువ్వు తన కూతురు అని సుమిత్ర అత్తకి తెలియదు కదా. నువ్వు సుమిత్ర అత్తని కాపాడడానికి మన బిడ్డని త్యాగం చేస్తున్నావు. బోను మ్యారో ఇస్తే బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పారు కదా, కానీ ఇప్పుడు బోను మ్యారో ఇవ్వడానికి మీ మేనమామే వచ్చాడు. ఇక నీ కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాదు, నీ కన్న తల్లికి ఏమీ కాదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతూ, కన్న తల్లి అంటుంది, బోను మ్యారో దీప ఇస్తుందా, బోను మారేస్తే దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందా, అయినా కూడా తెలిసి నన్ను కాపాడాలనుకుంటుందా, దీప నా కూతురేంటి, మరి ఆ రోజు డాక్టర్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అంది అని డాక్టర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సుమిత్ర గారికి వాళ్ళ కూతురు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని కూతురు అందుకని జ్యోత్స్న అనలేదు. అంటే దీప నా కూతురా అని షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.